తెలుగు సినిమా నిర్మాతలకు కొత్త చిక్కొచ్చి పడింది. ఇన్నాళ్లు థియేటర్స్ లో సినిమాల ప్రదర్శనల్ని రెంటల్ బేసిస్ మీద రన్ చేసేవారు ఎగ్జిబిటర్స్. కానీ ఇప్పుడు రూల్స్ మారాయంటున్నారు. తాము కూడా మల్టీప్లెక్స్ పద్ధతిలో థియేటర్స్ రన్ చేస్తామంటున్నారు. అంటే అంతకు ముందున్న రెంటల్ బేసిస్ నుంచి పర్సెంటేజ్ విధానంలోకి మారతామంటున్నారు. ఇక్కడే నిర్మాతలకు గట్టి షాక్ తగిలింది. పాత పద్ధతిలో అయితేనే థియేటర్స్ లో సినిమాలను ప్రదర్శిస్తామంటున్నారు నిర్మాతలు, లేదంటే లేదంటున్నారు. ఇంతకీ ఈ రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్ విధానం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో 1700 స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో చాలా రెంటల్ విధానంలో నడుస్తున్నాయి. రెంటల్ అంటే కొత్త సినిమా ప్రదర్శించినప్పుడు వచ్చిన రెవెన్యూ నుంచి కాకుండా వారానికి ఎంత అని రెవెన్యూతో సంబంధం లేకుండా థియేటర్ ఓనర్స్ కు కొంత మొత్తంలో నిర్మాతలు డబ్బులు చెల్లించేవారు. నష్టం వస్తే వచ్చిన దాంట్లో సగం సగం చొప్పున థియేటర్ వారికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలోని 23 థియేటర్స్ కు సంబంధించిన ఓనర్స్ తాము కూడా మల్టీప్లెక్స్ విధానంలో ఉన్న పర్సెంటేజీ పద్ధతిలోనే సినిమాలను ప్రదర్శిస్తామంటున్నారు. ఈ విధానంలో సినిమా విడుదలైన తొలి వారంలో ఎగ్జిబిటర్స్ కు రెవెన్యూ షేర్ 60%, రెండో వారం 50%, మూడో వారం 40% ఉంటుంది. ఈ మోడల్ తోనే మల్టీప్లెక్స్ బిజినెస్ రన్ అవుతోంది. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో సైతం పర్సెంటేజీ విధానమే నడుస్తోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో కొన్ని థియేటర్స్ పర్సెంటేజీ విధానంలోకి మారితే అందుకు తాము ఒప్పుకోమంటున్నారు గిల్డ్ నిర్మాతలు. అంతేకాదు పర్సెంటేజీ పద్ధతిని తాము అంగీకరించడం లేదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖ సైతం రాసింది. మొత్తంగా రెంటల్ వర్సెస్ పర్సెంటేజీ ఇష్యూపై టాలీవుడ్ లో నిర్మాతలు వర్సెస్ థియేటర్ ఓనర్స్ ఇష్యూగా మారింది. తమ నిర్ణయాన్ని కాదని నిర్మాతలు ఎలా స్పందిస్తారని ఫిల్మ్ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30లోగా తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. రెంటల్ నుంచి పర్సెంటేజీ సిస్టమ్ కు మారకపోతే మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేస్తామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ సంఘం చెబుతోంది. పర్సెంటేజీ విధానాన్ని సినీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.